చామదుంప ఆకులు, పాలాకు, ఆవ ఆకు 3 కలిపిన పప్పు అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ రెసిపీ చూసేసి తప్పకుండా ట్రై చేసేయండి. మనం బాల్కనీలో పండిస్తుంటాము, టెర్రస్ గార్డెన్ మీద చాలామంది స్టార్ట్ చేసి ఇప్పుడు గార్డెనింగ్ చేస్తున్నారు. సో అన్ని రకాల ఆకులని కూడా కలిపి పప్పుల్లో వేసుకోవచ్చండి. సో నేను ఈరోజు చేసిన ఈ పప్పుని మీరందరూ కూడా ట్రై చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? సో వెల్కమ్ టు దివ్యామృతం. సో ఈరోజు అయితే మనము చామ ఆకులు ఉంటాయండి, చామ దుంపల ఆకులు, అవి పాలాకు, కొన్ని ఆవ ఆకులు 3 కలిపిన పప్పు అయితే చూద్దామండి. సో దానికోసం నేను ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు రెండింటిని డ్రై రోస్ట్ అయితే చేసేసి ఇక్కడ 2 అవర్స్ అయితే నానపెట్టానండి. సో ఇప్పుడు ఈ నానపెట్టిన పప్పుని మనం సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ అండి ఒక 5 తీసుకున్నాను ఈ క్వాంటిటీకి, నేను చేస్తున్న క్వాంటిటీకి. సో ఫస్ట్ అయితే పప్పుని కొద్దిగా పచ్చిమిర్చి, కారం కూడా మనం ఇంకా ఎండుమిర్చి కారపొడి ఏం వేయమండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసి దీన్ని ఉడికించేద్దామండి. ఉడికిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. సో ఫ్రెష్గా మా టెర్రస్ గార్డెన్ నుంచి అయితే ఆకులు అయితే కోసుకొచ్చేసానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని చామదుంప ఆకులు, కొన్ని పాలాకులు, కొన్ని మస్టర్డ్ ఆకులు అండి, ఆవ గింజలతో ఆకులు. సో కొద్దిగా మన గార్డెన్లో ఒక పిడికెడు ఆకులైనా ఏదైనా 1-2 కూరగాయలు పండినా కూడా ఆ ఆనందమే వేరండి. సో ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఆనందాన్ని ఎవరు తీసుకురాలేరనమాట. సో ఎన్నెన్నో వెజిటేబుల్స్ పండించేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆకుకూరలు పండించగలిగితే మనం అదే చాలండి. మనం రెగ్యులర్గా తినే ఆకుకూరల్ని మనం హ్యాపీగా ఇంట్లో ఎటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకుండా మనం పండించుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అయినా మన ఆకులు ఉంటే మన టెర్రస్ గార్డెన్లో అయినా బాల్కనీలో అయినా చాలండి. చాలా చాలా హెల్దీ అనమాట. ఏదో ఒక రకమైన పప్పులో, వేపుల్లో, ఏదో ఒక రకంగా చపాతీలో, పరోటాస్ వాటిల్లో అయినా కలుపుకొని రకరకాల డిషెస్ అయితే చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ ఆకులన్నీ శుభ్రం చేసి నెక్స్ట్ స్టెప్ చూపిస్తానండి. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సో ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఇక్కడ ఒక్క చుక్క కూడా నూనె అయితే వాడట్లేదండి. మీరు కూడా ఇది ఏంటో వింతగా ఉంది అని అనుకోకుండా తప్పకుండా ఈ మెథడ్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ పోపులు పెట్టి చూస్తున్నారు కదండి, ఆయిల్తో మనకు అసలు పని లేదండి. సో ఇలా మేము చాలా ఇయర్స్గా తింటున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. వేయించిన ఆవాలు, జీలకర్ర అండి కొద్దిగా వేస్తున్నాను. వేయించిన ఆవాలు, జీలకర్ర, ఒక 2-3 వేయించి కట్ చేసిన ఎండుమిర్చి అండి. సో అది సరిపోతుంది పోపుకి. సో ఇదేంటో వింతగా ఉంది అని అనుకోకండి. సో చూస్తున్నారు కదండి, చాలా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. సో నేను మీ ఇంట్లో అమ్మాయిలాగా భావించండి. సో మీ ఇంట్లో అమ్మాయిలాగా చెప్తున్నాను, మీరందరూ కూడా ఇలాంటి హెల్దీ మెథడ్ని ట్రై చేయండి. అసలు ఎటువంటి డిఫరెన్స్ టేస్ట్లో అస్సలు రాదండి, కమ్మగా ఉంటుంది. ఆయిల్ ఒక్క చుక్క లేకపోయినా కూడా అంత రుచిగా ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో నేను ఎఫర్ట్స్ పెట్టి వీడియో తీసి మీకు అందరికీ చూపిస్తున్నాను కదండి. సో నాకు దీంట్లో ఎటువంటి లాభము లేదండి. నాకు తెలిసిన మంచి నలుగురికి తెలియజేయాలి, నలుగురు కూడా యూజ్ అయితే మంచిదే కదండి. సో ఆరోగ్యానికి మీ అందరికీ, మనందరికీ, మన ఫ్యామిలీ అందరికీ ఇది హెల్ప్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయాలండి. ఒకసారి ట్రై చేయండి. సో పోపుల పెట్టి చూస్తున్నారు కదా, ఇలాంటి పోపుల పెట్టి అన్నీ వేయించి డ్రై రోస్ట్ చేసి దీనిలో పెట్టేసుకోవడమే అండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించి కట్ చేసిన ఎండుమిర్చి, ధనియాలు అన్నీ వేయించి రెడీగా పెట్టుకుంటే పచ్చళ్ళు, పొడులు, కారపొళ్ళు ఇలాంటి పోపులు పెట్టేసుకోవడం సులభంగా అయిపోతుందండి. అసలు ఒక చుక్క ఆయిల్ కూడా మనకు అవసరం లేదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కొద్దిగా కరివేపాకు, పచ్చాగా దంచిన వెల్లుల్లి, ఒక టొమాటోని కూడా వేసేస్తున్నానండి ఈ స్టేజ్లో పప్పులో. సో ఈ పప్పుని ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ పప్పు. సో ఇక్కడ ఇంకా నేను ఈ ఆకులను అయితే సన్నగా చాప్ చేసుకుంటానండి.
ఆకుల్ని మాత్రము చూస్తున్నారు కదా, ఆకుకూరలు చాలా చాలా హెల్దీ అండి. అది అందరికీ తెలుసు, కానీ చాలామంది పొరపాటు చేస్తుంటారండి. ఏం చేస్తుంటారంటే ఆకుల్ని బాగా కట్ చేసేసి కుక్కర్లో వేసేస్తుంటారండి. కుక్కర్లో వేస్తే మాత్రం మన బాడీకి ఒక్క విటమిన్ మినరల్ కూడా అందదండి. దయచేసి మీకు తెలియని వాళ్ళు ఉంటే కూడా మీకు అందరికీ తెలియజేయండి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ కూడా. అస్సలు కుక్కర్లో ఎటువంటి పరిస్థితుల్లో ఆకుల్ని మాత్రం వేసి కుక్ చేయకూడదండి. మన బాడీకి ఎటువంటి బెనిఫిట్ అందదు. కాసేపు ఈ పోపునంతా ఈ పప్పుకు పట్టిద్దామండి. అంతలోపు నేను ఆకుల్ని కట్ చేసేసుకుంటాను. మనం పోపు దినుసులన్నీ వేసామండి, పప్పుకంతా బాగా పట్టేసుకుంది. వెల్లుల్లి అన్నీ వేసేసాం కదండి, దంచిన వెల్లుల్లి, టొమాటో అన్నీ వేసాము. సో ఇప్పుడు నేను చెప్పిన ఆకులండి, చామదుంప ఆకులు, పాలాకు, కొద్దిగా ఆవ ఆకండి. సో ఈ ఆకులు చాలా మంచిదండి. పాలాకు మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది, కంటి సమస్యలన్నింటినీ దూరం చేస్తుందండి, మంచి కాల్షియం ఉంటుంది. సో ఆవ ఆకులు కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే, ఆవ గింజలు మన అందరి దగ్గర ఉంటాయి కదండి పోపుల పెట్టెలో. సో ఒకసారి ఒక కుండీలో వేసేస్తే ఒక 10-20 రోజుల్లో మంచి ఆకులు వచ్చేస్తాయండి మనకు. మంచి మంచి పప్పుల్లో పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు, రకరకాల డిషెస్లో వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఆకులన్నీ వేసేసామండి. ఇంకా చెప్తున్నాను కదండి, ఆకుల్ని వేసిన తర్వాత 5 నిమిషాలే అండి, ఇంకా అంతకంటే ఎక్కువ టైం ఉడికించకూడదండి. దానిలో పోషక విలువలన్నీ పోతాయి. కుక్కర్లో మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో మనము ఆకుల్ని వేసి కుక్ చేయకూడదండి. మనం కేవలం పచ్చగా తినడం తప్ప ఒక్క బెనిఫిట్ కూడా మన బాడీకి అందదండి కుక్కర్లో వేస్తే మాత్రము. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, తెలియని వాళ్ళకు కూడా చెప్పండి. కుక్కర్లో వేస్తే మాత్రము అసలు ఏమీ ఉపయోగం లేదండి. అంత శ్రమపడి ఆకుకూర పప్పులు చేయడం కూడా వేస్ట్ అనమాట. సో దయచేసి విడిగా ఉడికించుకోవడం మంచిదండి, కుక్కర్లో వేయకండి. చామదుంప ఆకులు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనము సౌత్ ఇండియాలో అంత ఎక్కువ యూజ్ చేయం, కానీ నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ వాడతారు. రకరకాల స్నాక్స్లో కూడా వాడుతుంటారండి. సో అది కూడా గుండె ఆరోగ్యానికి మంచిది, మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్నాయండి. సో ఎప్పుడు చామదుంపలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక 4-5 కుండీలో వేసేయండి. మనకు ఈజీగా ఒక 3-4 వీక్స్లో మొలకలు అయితే వచ్చేసి బాగా రెడీ అవుతాయండి. అప్పుడప్పుడు ఆకులు కట్ చేస్తుంటే మళ్ళీ వస్తుంటాయి. పాలాకు కూడా అంతే అండి, గింజలు ఒక్కసారి వేస్తే ఎప్పటికీ ఉంటాయండి, కట్ చేస్తూ ఉంటే వస్తుంటాయి. సో ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ అండి, వెంటనే స్టార్ట్ చేయండి. మీరు ఇంతవరకు స్టార్ట్ చేయకపోయింటే అన్ని కూరగాయలు పండ్ల కన్నా ఆకుకూరలకే బయట మార్కెట్స్లో వచ్చే మనము మార్కెట్ నుంచి కొనే వాటిల్లో ఆకుకూరలు మందులు ఎక్కువ కొట్టుంటాయండి పండ్లు కూరగాయల కన్నా. ఎందుకంటే అవి ఫ్రెష్గా కనిపిస్తేనే కదండి మనం తీసుకుంటాము. ఏదైనా చిన్న చిన్న హోల్స్ పడినట్టు, పురుగు కొరికినట్టు అలా ఉంటే మనం తీసుకోం కదండి. అందుకని విపరీతమైన పెస్టిసైడ్స్ మందులు కొడతారండి. సో దయచేసి ఆకుకూరల్ని మాత్రం మనం ఇంట్లో టెర్రస్ గార్డెన్లో అయినా బాల్కనీలో అయినా చిన్న చిన్న కుండీలు 4 ఉంటే చాలండి, అవి పెంచేసుకోవచ్చు 4 రకాల ఆకుకూరలు. ఇంకేముందండి, మన పప్పు టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది. ఒక్క 2 నిమిషాలు ఒక ఉడికొస్తే సరిపోతుందండి. ఒక్కసారి బాయిల్ అయితే సరిపోతుంది, అంతా మన ఆకు కుక్ అయిపోతుంది. ఆ సెగకి కూడా ఆఫ్ చేసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కదండి, ఆ టైంలో కూడా మగ్గుతుంది అన్నమాట. సో కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. అందులోనే మనకు ఆకులు మనము ఇంట్లో పండించుకునే లేతగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఆర్గానిక్వి, ఎక్కువ టైం కూడా తీసుకోవు. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటానండి. ఇంకొద్దిగా సాల్ట్ అయితే పడుతుందండి, ఆకుకూరలు కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు, లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో మన టేస్టీ ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని రైస్తో అయినా మిల్లెట్స్తో అయినా రోటీస్ దేనిలో అయినా తినచ్చండి, మల్టీగ్రెయిన్ చపాతీలతో అయినా కూడా తినచ్చు. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఒకే ఆకులు కాకుండా రకరకాల ఆకులు మన టెర్రస్ గార్డెన్లో బాల్కనీస్లో పెంచేటప్పుడు కొద్దిగా ఆకులు ఉన్నాయనుకోండి, అన్నీ మిక్స్ చేసి అన్నీ మిక్స్డ్ ఆకుకూరలు కూడా ట్రై చేయొచ్చండి. మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్లు ఎలా చేస్తామో సో అలా మిక్స్డ్ ఆకుకూరలు కూడా ఇలా పప్పులో వేసి ట్రై చేయండి.
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంతవరకు పోపుని ఆయిల్ యూజ్ చేయకుండా చేయనట్టయితే ఈ రోజే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఆరోగ్యానికి, మన ఫ్యామిలీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పోపుని ఆయిల్ లేకుండా నేను చూపించే విధంగా ట్రై చేయండి. సో మన ఛానల్ దివ్యామృతంలో చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి. జీరో ఆయిల్ కుకింగ్ రెసిపీస్ చాలా యూజ్ అవుతాయండి, అందరికీ యూజ్ అవుతాయి, టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి మీరే కమెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి, నేను తెలుసుకుంటాను. సో నేను చూపించే వంటలు కూడా ట్రై చేస్తున్నారు, ఇలా హెల్దీ మెథడ్స్లో చేసే వంటలు కూడా ట్రై చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మేము చాలా ఇయర్స్గా ట్రై చేస్తున్నాము. నాకు తెలిసిన మంచిని నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఛానల్ అయితే స్టార్ట్ చేశామండి. సో రెస్పాన్స్ బాగుంటే ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుందండి. సో మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.